ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యలమంచిలి బిలాం, యలమంచిలి యెజబెల్ అయిన వికేఆర్ అనే వ్యక్తి క్రైస్తవ్యం ముసుగులో ఎంత దోచుకున్నాడో, ఎంత దాచుకున్నాడో, ఇంకా ఎంత దండుకోవడానికి ముందుకు వెళుతున్నాడో వివరాలతో సహా ఒక సహోదరుడు బయటపెట్టిన వీడియోని ఇప్పుడు మీరు చూడబోతున్నాడు. ఎందుకంటే ఈ యలమంచిలి బిలాము ధనార్జకుడై నేటి ఇస్కరియోతు యోధాగా మారి ఆనాడు యేసుప్రభు వారిని పట్టించటానికి ఇస్కరియోతు యోధ యేసుప్రభు వారిని అమ్ముకున్నట్లు నేటి క్రైస్తవ్యంలో గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఈ వికేఆర్ మతోన్మాదుల రహస్య ఏజెంటు, శివశక్తి సంస్థ మతోన్మాద సంస్థ అధ్యక్షుడు కరుణాకర్ దుర్గుణ అనే వ్యక్తి శిష్యుడైన యలమంచిలి బిలాం ఎంత దోచుకొని దైవజనులను అన్యజనులకు మతోన్మాదులకు అప్పజెప్పే విధముగా మాట్లాడుతున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. మేము అతడు చేసిన దుర్బోధనను ఎదుర్కొన్నాము. ఇప్పుడు అతడు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్న దోపిడీని కూడా మీ ముందు బహిర్గతం చేస్తున్నామని కూడా తెలియచేస్తున్నాం. ఒకసారి మీరే ఈ వీడియోని చూసి అతనికి ఎవరు కూడా రూపాయి పంపవద్దని కూడా నేను ప్రభు పేరట తెలియచేస్తున్నాను. సత్య సంబంధమైన బోధకులకు పంపండి. గ్రామ స్థాయిల్లో ఎంతోమంది యథార్థముగా దైవజనులు సేవ చేస్తున్నారు. భారభరితమైన సేవ చేసే దైవజనులు ఉన్నారు. మీరు వారందరినీ వ్యక్తిగతముగా దర్శించి వారి పరిచర్యలకు మీరు తోడ్పాటును అందించండి. వారి ద్వారా ఆత్మల రక్షణ జరుగుతుంది. కానీ యలమంచిలి బిలాము యెజబెల్ కేవలం సోషల్ మీడియాలో అడుక్కుంటున్న వ్యక్తి, అకౌంట్ నెంబర్లు వేసి అడుక్కొని దోచుకుంటున్న ఒక దుర్మార్గుడు. మీరే చూడండి. పేరుకు అద్దెంట్లో ఉంటున్నాను అంటున్నాడు కానీ లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నాడు, లక్షల రూపాయలు దండుకుంటున్నాడు, లక్షల రూపాయలు వసూలు చేసి బాధితులకు 100లో 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు తన జోబులు వేసుకుంటున్న ఒక ఇస్కరియోతు యోధాని మీ ముందుకు తీసుకువస్తుండగా మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఒకసారి చూడండి. విజయ్ కుమార్ క్రైస్తవ్యానికి పట్టిన జలగ అనేటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి అతను గమనిస్తూ వచ్చాను. ఈ విషయాన్ని 2 సంవత్సరాల నుంచి గమనించాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ విజయ్ కుమార్ గారి వల్ల క్రైస్తవ్యానికి ముఖ్యంగా వాళ్ళ సంఘానికి నష్టమే ఎక్కువ ఉంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే అతడు చేసేటువంటి పనికిరాని ఖర్చులు, ఈయన యొక్క పరిస్థితి అది. ఎక్కడికి వెళ్ళినా సరైనటువంటి చర్చ ఉండదు, అక్కడ సరిగ్గా నిలబడినా గొడవలు పెట్టేసుకుంటాడు, చర్చిన వాళ్ళకి అప్పగించేస్తాడు. అలా సంఘం, పోగైన సంఘం అలా చెదిరిపోతూ ఉంటుంది. సరే, లాస్ట్కి హైదరాబాద్ వచ్చాడు. ఆయన సంఘాన్ని పెట్టాడు, బాగానే జనం వస్తున్నారు. కానీ నా ఆరోపణ ఏంటంటే మీరు క్రైస్తవ్యాన్ని క్రీస్తులోకి నడిపించకుండా వారిని అప్పుల్లోకి నడిపిస్తున్నారేమో, ఆర్థిక ఇబ్బందుల్లోకి నడిపిస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ చర్చు రెంట్ మీరే చెప్పారు స్వయంగా మీ నోటి మాటలతో. నెలకు 30,000 రూపాయలు నేను చర్చు రెంట్ కట్టాల్సి వస్తుంది. హాల్ తీసుకున్నాను నేను, సినిమా హాల్ ఏదో, నేను 30,000 రూపాయలు కడుతున్నాను నేను, నా పరిస్థితి మీకు ఏం తెలుసు అని అన్నారు ఆ వీడియోలో. సరే, నెలకు 30,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి సుమారుగా 3,60,000 రూపాయలు మీ ఖర్చు, చర్చు ఖర్చు. మీకు ఓన్ చర్చు ఉంటే సంవత్సరానికి 3,60,000 రూపాయలు మిగులుతాయి. కానీ మీరు చర్చు కట్టుకునే ఉద్దేశం మీకు లేదు అని నా నవ్వుకుంటూ చెప్పాడు. సరే, 2,58,000 రూపాయల కెమెరా ఈయన దగ్గరికి వచ్చింది. చూడండి, లెక్క వేయండి ఒకసారి. అలాగే హై కెపాసిటీ కంప్యూటర్ కూడా ఇంచుమించు దానంత రేటే అన్నాడు ఈయన. అంటే ఇంకా పైన 8,000 తీసేసిన 2,50,000 రూపాయలు హై కెపాసిటీ కంప్యూటర్. మరి ఆ డబ్బు వచ్చిందో రాలేదో, మరి కొనలేదు చెప్పలేదు. కానీ ఒకసారి లెక్క చూడండి. అవన్నీ 2,50,000 రూపాయలు హై కెపాసిటీ కంప్యూటరు, 2,58,000 రూపాయల కెమెరా, లెన్స్ వచ్చి 83,000 రూపాయలు పెట్టి కొనేసానని చెప్పాడు. తర్వాత గ్రేట్ గిమ్మలు ఆన్లైన్లో 70,000 రూపాయలు సుమారుగా నాకు ఆఫర్లో అక్కడ బయట దొరికింది, 59,000 రూపాయలకి వచ్చేసింది అని చెప్పేసి చెప్పాడు.
తర్వాత 2 మెమరీ కార్డులు, కుక్క మెమరీ కార్డు ఆ కెమెరాకి 2,400 రూపాయలు, అంటే సుమారుగా 2 కలిపి 4,800 రూపాయలు. అంత మాత్రమే కాకుండా వీడియో రికార్డు చేసేటప్పుడు ముందు చూడడానికి 4K మానిటర్ స్క్రీన్ తీసుకున్నాడు ఆయన, 13,500 రూపాయలు. మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఈ 6 రకాలు హై కెపాసిటీ కంప్యూటరు, కెమెరా, లెన్సు, గింబలు, వీడియో మానిటరు, మెమరీ కార్డ్స్, ఇవి 6 ఈ వాల్యుబుల్ అయినటువంటి 6 టోటల్ ఎంత అంటారంటే 6,68,500 రూపాయలు అవుతుంది సుమారుగా. ఇంత చూడండి, ఈయన చర్చి కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఈయన ఉండడానికి ఇల్లు లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవరన్నా గట్టిగా తిడితే ఇతన్ని, నేను ఒక రోజు అన్నం తింటే ఒక రోజు అన్నం ఉండదు నాకు, ఒక్కొక్కసారి నా పిల్లలు పస్తులు ఉంటారు, నేను ఉండడానికి భారం అయిపోతుంది, నెల వచ్చేటప్పటికి ఇంటి రెంట కట్టాలో లేదో తెలియట్లేదు, కట్టగలనో లేదో, ఎవరొకరు సమకూరుస్తున్నారు, ఎన్నో ఇల్లు మారాను, ఆ ఇంటి ఓనర్ల చేత తిట్లు తిన్నాను అని ఈయనే చెప్తాడు. కానీ క్రైస్తవుల మీద మాత్రం ఈ పనికిరాని ఖర్చులన్నీ, ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇతనికి అవసరమా? ఉండడానికి ఇల్లు లేదు, కనీసం చర్చ్ కూడా లేదు, కానీ 6,68,500 రూపాయలు సామాను వీళ్ళ చేత కొనిపిస్తున్నాడు. మరి కంప్యూటర్ విషయం ఏందో నాకు తెలియదు, కానీ ఇతను చెప్పలేదు, వచ్చేమంటే డబ్బులు అట్లకి చెప్పలేదు, కానీ మరి కొనేసాడో కొనలేదు ఇంకా. మరి మొత్తానికి అయితే ఈ 6 పరికరాలు 6,68,500 రూపాయలు. చూడండి ఎంత డబ్బు పోగవుతుందో. ఇదంతా 2021 సంవత్సరంలో అది ఖర్చు అంతా. తర్వాత ఇతను చర్చి రెంట్ నెలకు 30,000, సంవత్సరానికి 3,60,000 రూపాయలు. అలాగే ఇతను ఇంటి రెంట్ సుమారుగా 4,000, సంవత్సరానికి 4,48,000 రూపాయలు, నెలకు 4,000, సంవత్సరానికి 48,000 రూపాయలు. ఇతని ఇంట్లో ఖర్చులు మరి అది కూడా సంగమే. ఇంకా మరి ఈయన ఒకసారి ఏం చెప్పాడంటే, నాకు ఎవరో ఎక్కడో వేరే దేశంలో ఉంటుంది అక్క, ఆమె నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను పోషిస్తూ వచ్చింది అన్నాడు. అది చెప్పుకోవడానికి ఆయన సిగ్గు ఉండాలి, ఏం లేదు ఇతనికి. సరే, సుమారుగా ఇతను ఒక 2 కూతుర్లు ఎంతమంది ఉన్నారు, ఈయన భార్య, మొత్తం 4. ఈ 4 మీద సుమారుగా ఇంట్లో ఖర్చులు ఎలా చూసుకున్నా, ఇతను తిండికి కానీ, లేకపోతే వాళ్ళు కట్టుకునే బట్టలకు కానీ, ఖర్చు విద్యకి కానీ, లేకపోతే ఇతను మరి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో ఇంకా లెక్కలు చూసుకుని ఇంకా దాటేస్తుంది. మామూలు ఖర్చు చూసుకున్న 11,000 రూపాయలు. ఇంటి రెంట్ ఈ ఖర్చులు కలిపి మొత్తం 15,000, సంవత్సరానికి 1,32,000 రూపాయలు. ఇంటి ఖర్చు 11,000, ఇంటి రెంట్ 4,000 ఇలా. అయితే చూడండి, ఈ తర్వాత ఇతని దగ్గర ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి చర్చ ఉండదు, తినడానికి తిండి ఉండదు, కానీ ఇతను బెట్లు వేస్తాడు. డిబేట్కి రా, ఒక్కొక్క ప్రశ్నకు 1,00,000 రూపాయలు, 3 ప్రశ్నలకు 3 లక్షలు పెట్టి వీడియో పెట్టాడు మొన్న. 3 లక్షల రూపాయలు అది. డిబేట్కి ఒప్పించిన వాడికి 50,000 అన్నాడు, అక్కడికి 3,50,000 రూపాయలు. ఇతని దగ్గర అంత డబ్బు ఉంటే ఆ మాటలు మాట్లాడాలి. నా దగ్గర ఏం డబ్బులు లేవు, జస్ట్ జోక్ చేశాను, అది వస్తాడో రాదని, నేను డబ్బులు ఇచ్చే రకం కాదు, నేను ఎలాగో గెలిచేస్తానని ధీమాత అనేసాను అంటే దానంత అసహ్యకరమైన మాట ఒకటి ఉండదు. మనం ఒక ఛాలెంజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఛాలెంజ్ చేసామంటే నువ్వు ఒక అబద్ధికుడు అని అర్థం. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. పోనీ 3 లక్షలు లేకుండా కూర్చోబెట్టిన వాడికి 50,000 ఇస్తానన్నారు కాబట్టి 3,50,000 రూపాయలు. చూడండి క్రైస్తవ మిత్రులారా, ఇతని యొక్క ఖర్చు చూడండి, పైన 6,68,500 రూపాయలు. ఈయన చర్చి రెంట్, హౌస్ రెంట్, ఇంట్లో ఖర్చులు కలిపి సుమారుగా ఎంత అంటే 5,40,000 రూపాయలు. ఇంటి ఖర్చు, ఇంటి రెంటు, చర్చి రెంట్ కలిపి సంవత్సరానికి 5,40,000 రూపాయలు. 6,68,500 ప్లస్ 5,40,000 రూపాయలు ప్లస్ ఈక్వల్స్ వేసుకోండి. ఈ 2 టోటల్ చేస్తే సుమారుగా 12,08,500 రూపాయలు. ఇవి కాకి వేసిన బెట్టింగ్స్ 3 లక్షలు ఒకసారి, 50,000 ఒకసారి. ఇతని దగ్గర డబ్బులు ఉంటే నాకు అది బెట్టేస్తాడు. ఎంత అయింది? 3,50,000 ప్లస్ 12,08,500 ఎంత అయిందంటే సుమారుగా 15,58,000 రూపాయల 500. ఇంక సుమారుగా 15,58,000 లేకపోతే 59,000 అనుకోవచ్చు. అంటే సుమారుగా 15,60,000 రూపాయలు ఇతను సంవత్సరానికి ఖర్చు, పనికిరాని ఖర్చు. ఇంత డబ్బు వృధా చేస్తున్నాడు ఈయన. ఇతను మరి క్రైస్తవులు రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పంపిస్తుంటే ఈయన బెట్లు వేయడానికి, ఈయన ఈ కెమెరాలకి, వీటన్నిటికీ దుబా ఖర్చులు అంటారు కదా, ఇవన్నీ చేస్తున్నాడు ఈయన. అంత మాత్రమే కాకుండా నాకు తెలిసినంత వరకు ఇతను ఈ మధ్య ఒక పాస్టర్ గారి యొక్క బిస్కెట్లకి లోబడిపోయాడేమో నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇతను తిడుతున్నా, ఎప్పుడు తిట్టినా సతీష్ కుమార్ని తిడతాడు. వాళ్ళు సంఘాలు, మా అనేక మంది సంఘాలను లాగేసుకున్నావు, నువ్వు చేసి బోధ తప్పు, అది తప్పు, ఇది తప్పు అని వాళ్ళు తిడతా ఉంటాడు ఆయన. కానీ ఈయన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ జోలికి వెళ్ళడు. ఈయన కెమెరా ఒక సేవకుడు పంపించాడు, అతని పేరు చెప్పొద్దన్నాడు, అతను చాలా మంచోడు,
చాలామంది ఒడిస్సా ఈ ప్రాంతాల్లో అతను చాలా పరిచర్య చేస్తున్నాడు, తన సేవ కొనసాగిస్తున్నాడు, చాలా మంచోడు, తెగ సేవ చేస్తాడు ప్రజలకి అని చెప్పాడు. తర్వాత మన రీసెంట్గా ఏం చెప్పాడంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారి గురించి ఖచ్చితంగా చెప్పాలి, ఆయన పేరు మెన్షన్ చేయడం ఆయనకి ఇష్టం లేక నేను చెప్తున్నాను అని చెప్పి మహాసేన తన గ్రూప్లో ఎవరు బాబీ అనేటువంటి వ్యక్తికి 2 లక్షలు, సుమారుగా 2 లక్షలు ఎంతో పంపించాడు ఆయన. అతను ఈ వెన్నుముక ప్రాబ్లం వల్ల అయితే ఇక్కడికి అతను చచ్చిపోవడం జరిగింది. అయితే నాకు కూడా నేను కొద్ది నెలల పాటు నన్ను కూడా ప్రవీణ్ గారు పోషించారన్నట్టుగానే చెప్పాడు ఆయన. తర్వాత చాలామందిని అతను పోషిస్తాడు ప్రవీణ్ గారు అని చెప్పాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే కెమెరా కొన్నది కూడా ఇతనే అయి ఉండాలి. ఎందుకంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఎలా ఉన్నారంటే అతని దగ్గర 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇలా ఖర్చు పెడుతున్నాడు పాస్టర్లకి, ఇక క్రైస్తవులకి, లేకపోతే అన్యజనులకి. మిగతా 90 రూపాయలు ఆయన జేబులో వేసుకుంటున్నాడు. మరి ఇన్ని లక్షల రూపాయలు, సుమారుగా 15,08,500 రూపాయలు మీ సంవత్సరం ఖర్చు 2021లో ఇంత ఖర్చు పెట్టిన మీరు చర్చికు ఈ డబ్బుతో చర్చి కొనుక్కోలేరా, స్థలం కొనుక్కోలేరా, ఒక ఇల్లు కట్టుకోలేరా చెప్పండి? 2 సెంటున్నర భూమి మాత్రమే నాకు నా తండ్రి దగ్గర నుంచి వచ్చేది ఉంది, ఆయన ఇస్తే కనుక అది తప్ప నాకు ఒక్క చిల్లి గవ్వలేదని చెప్పారు. మీ ఖర్చు చూస్తే లక్షలు దాటిపోతుంది. మీ నోట మీద చెప్తే లక్షల రూపాయలు అప్పు ఉంది అంటారు. మరి ఆ లక్షల రూపాయల అప్పు మీరు తీరుస్తారా అంటే తీర్చరు. మీరు ఏమైనా జాబ్ చేస్తారా? చేయరు. ఏదన్నా మాట్లాడితే నాకు కిక్ బాక్సింగ్ వచ్చు, నేను పెద్ద టైలర్ని, నేను హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ మాస్టర్ని అని చెప్తారు. ఏమీ చేయరు. కనీసం బైబిల్ అన్నా బోధిస్తారంటే అది ఉండదు. 10 వీడియోల్లో 6 వీడియోలు కౌంటర్ వీడియోలే, 4 వీడియోలు ఉంటాయి. అవి కూడా మీరు ఎంత దారుణం అంటే మీ పరిస్థితి, ఎవరో ఒక వ్యక్తి మీ సంఘానికి సంబంధించిన వాడు కాని వ్యక్తి మీరు రాత్రిపూట ఈ 3 రోజులు 4 రోజులు సభలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు వంశావళి గురించి అనుకుంటా మీరు చెప్పినప్పుడు మన్నాడు పొద్దున్న అతను రాత్రి అతను కాల్ చేసి అన్న మీ వాక్యాన్ని నేను దూరం నుంచి విన్నాను, మీరు తప్పు చెప్పారు అని అతను కొద్ది నిమిషాల పాటు మీకు క్లాస్ పీకినప్పుడు మీకు బొలి వెలిగిన తర్వాత వెలిగి పొద్దున్నే వీడియో పెట్టారు. రాత్రి వచ్చిన వాళ్ళందరూ రావాలి, రాత్రి వచ్చిన వాళ్ళందరూ వీడియో వినాలి, నేను తప్పు చెప్పేశాను, నేను తప్పు చెప్పానని బహిరంగంగా ఒప్పుకుంటాను, నేనేం సిగ్గుపడను, అందరూ అలాగే ఒప్పుకోవాలి, మన అందరికీ పూర్తిగా బైబిల్ తెలియదు, ఎవడన్నా అలా తెలిసాడని చెప్తారు, అబద్ధం చెప్తున్నాడు అని సిగ్గు లేకుండా చెప్పేశారు. మీకు బైబిల్ రాదన్న విషయాన్ని మీరే నోటితో ఒప్పుకుంటారు ప్రతిసారి. నాకు పూర్తిగా బైబిల్ తెలియదు అంటారు, కానీ బెట్లు వేస్తారు లక్షల రూపాయలు. బైబిల్ తెలియని మీరు ఎందుకు మరి బైబిల్ తెలిసినట్టుగా నటిస్తున్నారు? ఎవడో చెబితే కానీ మీకు వాక్యం తెలీదు, సరి చేసుకుంటున్న వాక్యం అని చెప్పి టైటిల్ పెట్టి మళ్ళీ వీడియోలు రిలీజ్ చేస్తారు. ఈ లోపల మీరు చెప్పిందే నిజమనుకొని కొంతమంది కన్ఫర్మ్ అయిపోతారు, మళ్ళీ వాక్యాలు సవరణ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు బైబిల్ రాదు, చర్చి లేదు, ఇల్లు లేదు, జాబ్ లేదు, కానీ క్రైస్తవ హలో విజయ్ గారు చెప్పండి. కన్నకర్ గారు 2 minutes మాట్లాడదామని చెప్పి ఫ్రీగా ఉన్నారా? చెప్పండి. నిన్న ప్రోగ్రాము మన వాళ్ళు చూశారు. అది అందులో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అది దానికి కరెక్ట్ రిఫరెన్స్ ఉందా మీ దగ్గర? ఏ స్టేట్మెంట్ అండి? అదే రాముడు గురించి హనుమంతుడు వర్ణించాడు. ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే బజరంగ్ గారి వాళ్ళు ఫోన్ చేశారు, కొంచెం వాళ్ళు మేము దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము రెగ్యులర్గా అని అన్నారు. సరే మరి నేను అడిగాను, అంటే దానికి రిఫరెన్స్ ఉందా అని చెప్పి. లేదు పులి శ్రీరామచంద్రుడు గీతా ప్రజలు రామాయణంలో లేదంటే నేను చూశానని చెప్పి అంటే నాకు ఉన్న సమాచారం నేను చెప్పాను వాళ్ళకి. అందులో లేదు అని చెప్పారా? మరి లేదు కదండి, పులి శ్రీరామచంద్రుడు దాంట్లో లేదు, దాంట్లో గీతా ప్రజలు దాంట్లో లేదు. అది అంటే నా ఒపీనియన్ అడిగాను, అట్లా హెల్త్ గా ఉన్నా అంటే మరి ఇక్కడ దాంట్లో అయితే లేదని చెప్పాను. అదే మరి వాళ్ళైతే కొంచెం అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుంది కదా, అట్లా మాట్లాడాలన్నమాట. ఈ విజయ్ కుమార్ తో, ఈ పాస్టర్ విజయ్ కుమార్ తో యూట్యూబ్ లో ఓ రామరాముడు యుద్ధాలు చేస్తారు. ఇద్దరు యుద్ధాలు చేసేసుకుంటా ఉంటారు. ఇద్దరికిద్దరు నువ్వింత అంటే నువ్వింత ఆయన తిట్టేసుకొని వీళ్ళు వాళ్ళు కలిపి వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదిస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ ఆడియోల్లో ఇక్కడ ఆయన గురించి ఈయన గురించి అయినా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ యూట్యూబ్ లో యుద్ధాలు చూస్తున్నాం, ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం ఫోన్లో మాత్రం మీరు అలా ఎందుకు చేస్తున్నారు, మీరందరూ ఇద్దరు కలిసిపోయి ఆయనేమో క్రైస్తవుల దగ్గర డబ్బులు దండుకుంటుంటే ఈయన హిందువుల దగ్గర డబ్బులు దండుకుంటూ చాలా బాగా మనందరికి అర్థమవుతుంది వాళ్ళ సాన్నిహిత్యం ఎంత ఉందో.